దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ముంబైలో విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది. చాలా కాలంగా భుజాల నొప్పితో బాధపడుతున్న ఆయనకు కుడి భుజంలోని రొటేటర్ కఫ్ ఇంజురీకి వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు. 3.5 గంటల పాటు సాగిన ఈ ఆపరేషన్ విజయవంతంగా పూర్తయినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నారు. రెండు 2016లో జరిగిన గాయం నుంచి భుజాల నొప్పితో బాధపడుతున్నప్పటికీ ప్రజా కార్యక్రమాలు, పార్టీ కార్యకలాపాలు, ఎన్నికల ప్రచారాల్లో పాల్గొంటూ చికిత్సను వాయిదా వేస్తూ వచ్చారు. ఇటీవల నిర్వహించిన వైద్య పరీక్షల్లో 2 భుజాలకు తీవ్ర స్థాయిలో రొటేటర్ కఫ్ ఇంజురీలు, కండరాల చీలికలు ఉన్నట్లు గుర్తించి వెంటనే శస్త్రచికిత్స అవసరమని వైద్యులు సూచించారు. అధికారిక కార్యక్రమాలు పూర్తయ్యాక శస్త్రచికిత్స చేయించుకోవాలని నిర్ణయించుకున్న పవన్ కళ్యాణ్కు కుడి భుజానికి ఆపరేషన్ నిర్వహించగా ఎడమ భుజానికి మరో 2 నెలల్లో శస్త్రచికిత్స చేయించినట్లు వెల్లడించారు. పవన్ ఆరోగ్య పరిస్థితిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. మనం చూస్తున్నాం కదా, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఈ రోజు ఉదయం తెల్లవారుజామున 3.5 గంటల పాటు శస్త్రచికిత్స కుడి భుజానికి చేయడం జరిగింది. ఏదైతే గత కొంతకాలంగానే కంటే కొన్నేళ్లుగా కూడా ఏదైతే రొటేటర్ కఫ్ ఇంజురీస్ తో పవన్ కళ్యాణ్ బాధపడుతున్నారు. 2 భుజాలకు కూడా ఈ ఇంజురీస్ ఉండడం అప్పుడప్పుడు నొప్పి చాలా తీవ్రంగా స్థితి అప్పుడు తాత్కాలికంగా పొందే ప్రయత్నమే చేశారు తప్ప దానికి సంబంధించి శస్త్రచికిత్స మీద సాధించారు. కానీ ఇటీవల కాలంలో నొప్పి చాలా తీవ్రంగా అయ్యింది. ఎందుకంటే గత ఏప్రిల్ 18న ఒక పర్యటన, ప్రభుత్వానికి సంబంధించి ఒక పర్యటన ఉండగా అకస్మాత్తుగా నొప్పి తీవ్రం కావడంతో హుటాహుటిన పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వెళ్ళడం, అక్కడ పరీక్షల అనంతరం డాక్టర్లు తప్పనిసరి పరిస్థితుల్లో ఇక శస్త్రచికిత్స చేయాల్సిందే అని చెప్పేసి అడ్వైస్ చేశారు. సో అప్పటి నుంచి కూడా శస్త్రచికిత్సకు సంబంధించి పలు పరీక్షలు కూడా నిర్వహించడం జరిగింది. అయితే అక్కడ డాక్టర్ల సూచన మేరకు ముంబైలో ఉన్న ఏదైతే కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రి ఉందో ఆసుపత్రికి వెళ్ళి అక్కడ శస్త్రచికిత్సకు సంబంధించి పరీక్షలు కూడా నిర్వహించడం జరిగింది. అప్పుడు డాక్టర్లు తక్షణమే సర్జరీ చేయాలని సూచనలు చేసినప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు. కానీ నిన్న ముంబైకి చేరుకున్న పవన్ కళ్యాణ్ నిన్న కొన్ని చికిత్సలు నిర్వహించిన తర్వాత ఈ రోజు ఉదయం తెల్లవారుజామున 3.5 గంటల పాటు పవన్ కళ్యాణ్ కుడి భుజానికి సంబంధించి సర్జరీ చేయడం జరిగింది. సర్జరీ కూడా విజయవంతంగా ముగిసిందని చెప్పేసి డాక్టర్లు చెప్పారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కోలుకుంటున్నట్లు కూడా చెప్పడం జరిగింది. అయితే మరో 2 నెలల తర్వాత ఎడం భుజానికి కూడా సర్జరీ చేయాల్సి ఉంటుందని చెప్పేసి కూడా డాక్టర్లు సూచన చేయడం జరిగింది. ఎందుకంటే 2 భుజాల్లో కూడా నొప్పి తీవ్రంగా ఉంది కాబట్టి ముందుగా 2 భుజాలు ఒకేసారి చేయడం వల్ల పరిస్థితి నొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది కాబట్టి మొదటగా ఒక భుజానికి, ఆ తర్వాత 2 భుజానికి చేయాలని చెప్పేసి డాక్టర్లు నిర్ణయించిన మీదనే ఈ శస్త్రచికిత్స చేయడం జరిగింది. అయితే ఈ చికిత్స అనంతరం దాదాపుగా 30 నుంచి 40 రోజుల పాటు రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ రెస్ట్ లో ఉండబోతున్నారు. అదేవిధంగా 2వ భుజం చేసిన తర్వాత కూడా అప్పుడు కూడా విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి దాదాపుగా సుమారు 2 నుంచి 3 నెలల పాటు పవన్ కళ్యాణ్ అధికారిక కార్యక్రమాల్లో
దూరంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే కంప్లీట్ గా రెస్ట్ అవసరం అని చెప్పేసి డాక్టర్ చెప్పారు కాబట్టి ఇక అధికారిక కార్యకలాపాలకు దూరంగా ఉండే అవకాశం ఉంది. ఆ బాధ్యతలు బహుశా ముఖ్యమంత్రి నిర్వహించే అవకాశం కూడా ఉంది. ఎస్ రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివా గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్ లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివా గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.